ఎస్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడల ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆలయాల్లో విశేషంగా జరిగిన వినాయక చవితి పూజలు. పలు ప్రాంతాల్లో గణేష్ ప్రతిమల వద్ద భక్తుల సందడి. తెనాలిలో సైనైడ్ కిల్లర్స్. మాయ మాటలు చెప్పి నలుగురిని సైనైడ్తో హతమార్చిన కిలాడి లేడీలు. అప్పు తీసుకుని అడిగితే చంపేస్తున్న సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి వేడుకలను ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. విజయవాడ రోడ్డులోని మహాగణపతికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక విజయవాడ రోడ్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల సమీపంలో ప్రధాన రహదారి వెంబడి నెలకొల్పిన 60 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద వినాయక చవితి పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. శనివారం చవితి పండుగ సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణానికి చెందిన అభినేని రాజా, కొణిజేటి గోపీకృష్ణ, కోట శ్రీనివాసులు కలిసి 26 సంవత్సరాల క్రితం ఇక్కడ మహాగణపతిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుండే భక్తులు తరలివచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు. నిర్వాహకులు అమినేని రాజా, కొణిజేటి గోపీకృష్ణ తదితరులు వారి వారి కుటుంబ సభ్యులతో సహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చవితి సందర్భంగా మహాగణపతి విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు. మహాగణపతి ఆశీస్సులు తెనాలి ప్రాంత ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నా పేరు అమినేని రాజా. మేము 1994లో ముగ్గురు మిత్రులను కలిసి తణుకులో పర్యటన చేస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది. తెనాలికి కూడా ఏదైనా మేము చేయాలని ప్రత్యేకత అనుకొని ఇక్కడ పెద్దల్ని పూజాలను సంప్రదిస్తే ఈ దిక్కుగా గణపతిని గనక పెడితే తెనాలికి శుభాలు జరుగుతాయని చెప్పారు. అదే అనుకున్న విధంగానే ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ తెనాలను తప్పించి మొన్న లంక గ్రామాల్లో కూడా వచ్చిన ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలందరూ సురక్షితంగా బయటపడ్డారు. చాలా దూరం నుంచి కూడా వచ్చి జనం ఇక్కడ ఈ వినాయకుడిని శ్రీకాకుళం, ఇచ్చాపురం తదితర ప్రాంతాలను కూడా వచ్చి ఈ గణపతిని సేవించుకొని వాళ్ళ మొక్కులు తీరినట్టుగా మాకు చెప్పడం చాలా ఆనందదాయకం. తెనాలి పట్టణంలో వినాయక చవితి వేడుకలు వాడవాడల ఎంతో ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలపై వినాయక విగ్రహాలను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగను శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఇంట అలాగే వాడవాడల వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలు చేయడంతో పాటు ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక 15వ వార్డులోని మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 17వ వార్డు శ్రీ గణేష్ మహోత్సవాలను 5 రోజుల పాటు ఇక్కడ నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా శనివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగాయి. 2వ రోజైన ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగనున్నది. అట్లాగే చిన్నరావూరులోని బోస్నగర్లో గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా సుగాల యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా బోస్నగర్లో వినాయక చవితి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. శనివారం జరిగిన వినాయక చవితి పూజా మహోత్సవంలో తిరువూరుకు చెందిన ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కేతావత్ మోతీలాల్ దంపతులు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో 14 సంవత్సరాలుగా చవితి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు సుగాలి యూత్ తెలిపింది. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక చిన్రావూరు బోస్నగర్లో సుగాలి యూత్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా గణపతి మహోత్సవములు ఘనంగా జరుపుతున్నాము. ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని తిరువూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ గారు దంపతులుగా విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 14 సంవత్సరాలుగా చందాలు ఇచ్చిన దాతలకు మా సుగాలి యూత్ కుర్రోళ్ళ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని తెనాలి పట్టణ ప్రజలకు మరొకసారిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ సంవత్సరం మా యూత్ అందరూ చాలా చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటుగా రేపు మంగళవారం 4వ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అలాగే 8వ రోజు శనివారము స్వామిగారి
అదేవిధంగా చెంచుపేట 27వ వార్డులోని రావి రవీంద్రనాథ్ బజార్లో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచిన వినాయకుడికి విశేష పూజలు చేశారు. ఈ ఉత్సవాలను గడ్డిపాటి నాగసాయి, అయినంపూడి సాయి, జితేష్, పెంబసాని సాయి, భార్గవ్ పాటిబండ్ల, నవీన్, బాలు, ఆలూరు సాయికృష్ణ, దేవినేని వెంకటేష్ మరియు కమిటీ సభ్యులు ఈ ఉత్సవాల్ని పర్యవేక్షించారు. ఇదే విధంగా పాండురంగపేటలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 16వ గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్కు చెందిన దాసరి సాయి కుమార్, వి సాయి గోపి, ఆర్ శ్రీకాంత్, పి నాని, కె బాబు, కె సాయి తదితర సభ్యులు పాల్గొన్నారు. పాండురంగపేట ఎన్టీఆర్ రోడ్లో అంబేద్కర్ యూత్ తరపున 16వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాము. యావనందుల భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కాగా చెంచుపేటలోని సుందరయ్య దొంకకి వెళ్లే రోడ్లో క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 5వ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో వినాయకుని చవితి మహోత్సవ పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేట 27వ వార్డు క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో 5వ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. చందాలు ఇచ్చిన దాతలకి, సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, క్రేజీ బాయ్స్ కమిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక పాండురంగపేటలో గణేష్ యూత్ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించింది. వరుసగా 3వ సంవత్సరం నిర్వహించే ఈ వేడుకల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి విశేషంగా పూజలు జరిపారు. సవితి పూజలు నేపథ్యంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో తోట లహరి, తోట దినేష్, గండికోట నీలేంద్ర, గండికోట సూర్యప్రకాష్, షేక్ ఇర్ఫాన్, మల్లెపూడి సూర్యకుమార్, బోయపాటి రోహిత్, షేక్ సాదిక్, షేక్ సుభాని, షేక్ కాజా, షేక్ డీజే అప్రోచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని గంగానమ్మ తల్లి గుడి వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీ గంగానమ్మ తల్లి వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో 17వ గణపతి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలు 10వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని కమిటీ తెలియజేసింది. ప్రతిరోజు ఉదయం వివిధ పూజాది కార్యక్రమాలతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ వెల్లడించింది. ఈ ఉత్సవాల నిర్వహణను పెండ్యాల సుబ్బారావు, తలిశెట్టి సుధాకర్రావు, మాజేటి నాగకృష్ణ కిషోర్, నిడమానూరి వెంకటరత్నం, సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు, ఒగ్గు శివబాలప్రసాద్, నేలవెల్లి చంద్రకిరణ్, పెండ్యాల వెంకటేశ్వరరావు, దేశు వెంకట శ్రీనివాసరావు, చుండూరి మల్లికార్జునరావు, గుర్రం భాస్కర వెంకట సుధీర్ సభ్యులు పర్యవేక్షించనున్నట్లు వారు తెలిపారు. అలాగే గాంధీ చౌక్లోని అశోక్ పెన్ వర్క్స్ వద్ద ప్రత్యేకంగా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలు ఈసారి పర్యావరణ పరిరక్షణ తెలిపే విధంగా పచ్చని తోరణాల అలంకరణల మధ్య నిర్వహించారు. వినాయక చవితి వేడుకలు శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద ఎంతో ఘనంగా జరిగాయి. గిరి రోడ్డులోని మందిరం వద్ద ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట గిరి రోడ్లోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం నుండే విఘ్నేశ్వరునికి విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. జవ్వాది మల్లికార్జునరావు, జవ్వాది రమేషు, నోముల నాగరాజు, నోముల వెంకట్రావు తదితరులు పర్యవేక్షించారు. గత 20 సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం నందు ఉత్సవాలు జరుగుతున్నవి. ప్రజల సహకారంతో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ ఒక్కరో జరిగిందండి. మాది అన్నదానం రేపు చేస్తామండి. రేపు అన్నదాన కార్యక్రమం అండి. ఇవాళ సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ప్రజలు అందరు భక్తులు రావాల్సిందని కోరుచున్నాం. తెనాలిలోని యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఐతానగర్లోని 4 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందజేశారు. పేదలకు సహాయం చేయడంలో యంగ్ జనరేషన్ టీం ముందు ఉంటుందని వారు పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా యంగ్ జనరేషన్ టీం ఐతానగర్లోని 4 పేద కుటుంబాలైన లింగేశ్వరరావు, నాగేశ్వరరావు, తెనాలి చిన్న, వెంకట కుటుంబాలు అనారోగ్య సమస్యలపై బాధపడుతున్న నేపథ్యంలో ఈ కుటుంబాలకు 20 కేజీల బియ్యం, ముఖ్యమైన సరుకులు అందించడం జరిగిందని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేదలకు ఇలాంటి సహాయ సేవా కార్యక్రమాలు చేపడతామని టీం అధ్యక్షుడు షేక్ సాదిక్ తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు
మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 4 పేద కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు గతంలో కాలు పోగొట్టుకున్నారు. ఆయనకి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందించాం. అలానే ప్రతి నెల సరుకులు అందిస్తున్నాము. అదే కాకుండా ఆకూరలు అమ్ముకునే వెంకట్ గారు ఇలానే ఐతానగర్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి 4 పేద కుటుంబాలకి ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఎవరైతే పేదవాళ్ళు కానీ ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయించండి. థ్యాంక్ యూ. నా పేరు అమృతరావు అండి. నేను కత్తుల సాన బతికి బతుకుతూ ఉండేవాడిని. నాకు యాక్సిడెంట్ జరిగినాక నా పెద్ద కుమారుడు కంటే కూడా గొప్పగా ఆ బాబు పేరు నాకు నోట్ సాదిక్ బాబు నా పెద్ద కుమారుడుగా నా కుటుంబాన్ని సాగుతూ సరుకులు ఇస్తూ బండిస్తూ సంఖలో కర్రలు ఇస్తూ ఎన్ని జనములు ఎత్తినా కానీ ఆ బాబు నా పెద్ద కుమారుడుగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా అది ఆ బాబు. బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యలు సాధారణంగా సినిమాల్లోనే ఇటువంటి సంఘటన చూస్తూ ఉంటాం. అయితే సినిమాల్లోని క్రైమ్ స్టోరీలకు మించి తెనాలిలో జరిగిన ఓ ఘటన తీవ్ర సంచలనమైంది. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం వరుసగా 4 హత్యలకు పాల్పడ్డారు తెనాలికి చెందిన 3 కిలాడి లేడీలు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఓ హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆ కథేంటో మీరే చూడండి. సైనైడ్ కిల్లర్స్ 3 మహిళలు, 4 హత్యలు, 3 హత్యాయత్నాలు. ఈ వ్యవహారం మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెనాలి ఎడ్డలింగే కాలనీకి చెందిన ఈ 3 మహిళలు ఒక ముఠాగా ఏర్పడి 4 హత్యలకు పాల్పడ్డారు. మరో 3 హత్యలు చేసేందుకు కూడా యత్నించి విఫలమయ్యారు. ఎడ్లలింగే కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ అలియాస్ బుజ్జి, అట్లాగే రమణమ్మ, అట్లాగే రజని, ఈ 3 కూడా ఒక ముఠాగా ఏర్పడి తెనాలికి చెందినటువంటి 4గురిని దారుణంగా హత్య చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక తీసుకున్న బాకీ డబ్బులు చెల్లించేందుకు కానీ, అట్లాగే వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, అట్లాగే డబ్బులు కూడా కాజేసేందుకు కానీ మొత్తంగా ఒక వ్యూహం పన్ని వీళ్ళందరినీ కూడా ఈ 4 హత్యలకైతే పాల్పడిన సంఘటన అయితే కనిపిస్తుంది. మొత్తం వ్యవహారం నిన్న గుంటూరులో జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ కేసు వ్యవహారాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ ఘటన మొత్తంగా కూడా చాలా సంచలనాత్మకమైంది. తెనాలి ఎడ్లలింగే కాలనీలో మొత్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఈ ఘటన అనే వ్యవహారం అనేది కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తెనాలి ఎడ్లలింగే కాలనీకి చెందినటువంటి ఈ 3 మహిళలు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరమ్మ అలియాస్ బుజ్జి, అట్లాగే రజని, అట్లాగే రమణమ్మ, ఈ 3 కూడా నమ్మించి కూడా వాళ్ళని నమ్మి ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా హత్యకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4గురికి కూడా సైనైడ్ పెట్టి హత్య చేశారు. ఈ 4 హత్యలు కూడా దాదాపుగా కూడా ఈ 4 హత్యలు కూడా తీగలాగితే డొంక కదిలిన చందంగా కూడా ఒక హత్య కేసు విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా అవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇక్కడికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ మహిళలు ఒక ముఠాగా ఏర్పడి ఈ 3 మహిళలు 4గురిని ఏ విధంగా హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనేది కూడా ఇక్కడ స్థానికుల మహిళలు కొంతమంది ఉన్నారు. బాధితులు వాళ్ళతో వారి దగ్గర నుంచి కూడా త్రుటిలో తప్పించుకున్న మహిళలు కొంతమంది ఉన్నారు. అట్లాగే వారి చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా అసలుకి? ఈ 3 ఈ వెంకటేశ్వరమ్మ, రమణమ్మ, రజని, ఈ 3 అసలు మీకు ఎట్లా పరిచయం, ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారంటే సార్, మరి గోలిడొంకలో ఇల్లు ఉంది సార్, ఇల్లు కట్టిస్తానని వాళ్ళు మామూలు కట్టిస్తారని తీసుకుపోయారు సార్. తీసుకుని వెళ్తే మామూలుగా అక్కడ ఏం జరిగిందంటే మా ఆయన ఫోన్ చేశాడు. వాళ్ళు వీడియో మీదకి కడతారు చూడండి, వాళ్ళు అడిగా నేను ఆయన అడిగితే మటుకు ఆయన రానని చెప్పాడు. ఇంక చెప్తే నేను ఇంకా ఎందుకు మరి ఆయన రానప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చాను కూడా అడిగా. నేను అడిగితే సరే ఇవాళ రానంటే ఇంక 2 రోజులు ఆగి వద్దాము, తీసుకెళ్ళంటే ఇలా ఇల్లు కట్టిస్తాను అంటున్నాడు. ఫోటో దింపు దానికోసం నేను పిలుస్తున్నానని. ఎవరికి చెప్పొద్దు, మీ అక్కకి చెప్పొద్దు, పక్కన వాళ్ళు ఎవరికైనా ఇల్లు వచ్చిన వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, నువ్వు ఒక్కదాన్ని రానని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టుకుని నేను వెళ్ళానండి. ఆ అమ్మాయి కూడా వెనకమాలే ఉంది. వెళ్ళిన తర్వాత థమ్స్అప్ ఇచ్చారు. థమ్స్అప్ ఇస్తే మేడం నేను తీసుకోలేదు, మా ఆయన ఫోన్ చేశాడు. ఇంకా అంతట్లో వచ్చేసాను సార్. అది జరిగింది అక్కడ. నా మీద ఒంటి మీద బంగారం కూడా లేదు. తేపకు అడిగేవాళ్ళు, నీ దగ్గర ఎంత బంగారం ఉంది ఏంది, మీ అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు.
అడిగితే ఈ సమాధానం చెప్పేదాన్ని, ఇంత బంగారం ఉంది మా అమ్మాయి పెళ్లి చేయాలని నేను చెప్పేదన్నానండి. మా తోడుకోళ్ళు కూడా పక్కనే ఉన్నానండి. ఇలాగ రజని అండి, మా తోడుకోళ్ళు రజని. ఖచ్చితంగా ఇప్పుడు మనతో మాట్లాడిన మహిళలు చూసుకుంటే కనుక ఆవిడని దాదాపుగా 2 సంవత్సరాల క్రితం నమ్మించి గోలుడెంక ప్రాంతానికి తీసుకెళ్లి దంసప్లో సైనైడ్ కలిపి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంది, వాళ్ళ కుమార్తె పెళ్లికి దాచుకున్న బంగారం ఉంది. ఆ బంగారాన్ని కూడా దోచుకునేందుకు కూడా దీనికి పాల్పడ్డారు. అయితే ఆవిడ ఈ దంసప్ తాకుండా వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసిన నేపథ్యంలో కూడా వెంటనే అప్రమత్తమయ్యి వెంటనే ఈ వచ్చేసిన నేపథ్యంలో కూడా ఆమె ప్రాణాలతో అయితే బయటపడింది. ఈ వ్యవహారం కూడా ఇప్పుడే వెలుగు చూస్తుంది. అట్లాగే ఎడ్లలింగి కాలనీకి చెందినటువంటి నాగూర్బి అనే మహిళ అసలు వ్యవహారం మొత్తంగా కూడా వెలుగు చూస్తుంది. ఈ హత్య కేసులోనే నాగూర్బి అనే మహిళ గత జూన్లో వడ్లమూడి దగ్గర హత్యకు గురైంది, దారుణ హత్యకు గురైంది. వీళ్ళు కూడా ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నాగూర్బిని నమ్మించి ఆటోలో అక్కడికి తీసుకెళ్లి వడ్లమూడి దగ్గరికి తీసుకెళ్లి కూడా సైనైడ్ ఇచ్చి కూడా చంపేసిన పరిస్థితి ఉంది. అసలు ఆ విచారణలోనే ఈవిడ ఎట్లా చనిపోయింది ఏంటనేది విచారణ చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తుంటే అసలు ఈ మొత్తం వ్యవహారాలు వెలుగులో వచ్చినాయి. నాగూర్బి హత్యకు గురైనటువంటి నాగూర్బి కుమారుడు ప్రస్తుతం మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందండి ఆ రోజు? మీ అమ్మగారు ఎట్లా వెళ్ళారు వాళ్ళతో పాటు? మా అమ్మగారు జూన్ నెల 5వ తారీఖు మిస్ అయ్యారు సార్. నగల దుకాణంలో ఉన్న వస్తువు తీసుకొస్తా అని చెప్పేసి నగల దుకాణంకి వెళ్ళారు సార్. అప్పుడు వెళ్ళినామా ఇంకా తిరిగి రాలేదండి. మేము 2 రోజులు ఆమె కోసం వెతికాం సార్, అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. జూన్ నెల 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్. ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారండి. జూన్ నెల 13వ తారీఖు వడ్లముడి గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం అని టీవీలో వచ్చింది సార్. అది చూసి మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం సార్. అయితే వాళ్ళు కొన్ని డెడ్ బాడీ ఫోటోలు చూపించారు సార్. అవి మా అమ్మగారిదని నిర్ధారించుకున్నామండి. జూన్ 14వ తారీఖు గుంటూరు మార్చిరీలో పోస్ట్మార్టం చేశారు సార్. వడ్లమూడి గ్రామంలో మృతదేహం మా అమ్మగారి మృతదేహం దొరికింది కాబట్టి చేబ్రోల్లో కేసు నమోదు చేశారు సార్. నమోదు చేస్తే ఇక 6 రోజుల నుండి కేసు అనుమానం ఎవరైనా ఉన్నారా అంటే నేను అనుమానం ఇక్కడ మునగప్ప రజని అని మా అమ్మగారితో ఎక్కువ స్నేహంగా ఉంటారు సార్. ఆ మీద అనుమానంగా ఉందని కేసు పెట్టాను సార్. అట్లాగా పోలీసు వాళ్ళు విచారించారు సార్. మునగప్ప రజనీని పిలుచుకొచ్చి విచారించగా మిగిలిన 2 కూడా చెప్పేశారండి, ఇట్లా సైనైడ్ వేసి చంపేస్తున్నారు. ఆ చంపేసిన వాళ్ళు మా ఇంటి పక్కనే సార్. ఇక్కడ ఒక ఆమె ఏమో బుజ్జి అండి అలియాస్ వెంకటేశ్వరి, ఇంకొక వాళ్ళ అమ్మ పేరు అమ్మ కూతురు సార్. బుజ్జి ఏమో వెంకటేశ్వరి అండి, బుజ్జి అలియాస్ వెంకటేశ్వరి. వాళ్ళ అమ్మ ఏమో రమణమ్మ గారు అండి. బుజ్జి వాలంటరీగా పనిచేసింది సార్. ఈ వాలంటరీగా పనిచేస్తున్నందువల్ల మా డేటా మొత్తం ఆమె దగ్గర ఉంది కాబట్టి ఇంతమంది 4 చంపేసిందంటండి. మా డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈజీగా ఇట్లా చంపగలిగిందండి. పోలీసులు రజని అనే ఆమెని విచారించి ఆమె ద్వారాగా ఇది బయటపడింది సార్. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే ఈ నాగూర్బి ఎడ్లలింగే కాలనీకి చెందిన నాగూర్బి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ బంగారం విడిపించేందుకు అని చెప్పినని ఆ రోజు బయటికి వెళ్ళింది, జూన్లో బయటికి వెళ్ళింది. ఆ రోజు వీళ్ళు ఇద్దరు కూడా ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆవిడని నమ్మించి ఆటోలో తీసుకువెళ్ళి వడ్లమూడి సమీపంలో తీసుకెళ్ళి అక్కడ సైనైడ్ ఇచ్చి కూడా ఆవిడని దారుణంగా హత్య చేసి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇది చూసుకుంటే కనుక చాలా సంచలనాత్మక విషయాలు కూడా ఈ కేసులో వెలుగు చూస్తూ ఉన్నాయి. మరో మహిళ ఎడ్లలింగే కాలనీకి చెందిన మీరాబాయి అనే మహిళ కూడా వారి నుంచి కూడా త్రుట్లో తప్పించుకుంది. ఏం జరిగిందమ్మా ఆ రోజు? మీకు ఏంటి టీలో ఏదో సైనైడ్ కల్పించారు? డబ్బులు వెళ్ళాల్సి అయితే ఇంటికి రమ్మంది. వెళ్ళిన తర్వాత కాసేపు మాటలు చెప్పింది. డబ్బులు ఏమైనా లేవు, కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత ఇస్తానులే అంది. సరే టీ తాగెళ్ళంటే నేను ఇప్పుడు కాదులే అన్నం తినాలి టైం అయిందని అంటే తాగెళ్ళి అని వాళ్ళ ఆయనకి ఇచ్చింది, ఆమెకి ఇచ్చింది, నాకు ఇచ్చింది. తాగేసి వచ్చాను. వచ్చిన తర్వాత నాకేం తెలియకుండా ఇక్కడ ఆటలు ఆడుతున్నాను. నాకేం తెలియపోతే నా జోబులో డబ్బులు పోయినాయి. ఎట్ట పోయినాయో తెలియదు. తర్వాత చూసుకున్నా పడిపోలా వచ్చేసా ఇంటికి. మరి తర్వాత ఏమైందో నాకు తెలియదు. నా జోబులో డబ్బులు తెల్లారు చూస్తే 15,000 రూపాయలు. మొత్తం 50,000 దాకా ఇవ్వాలి. డబ్బులు అడుగుతున్నామని చెప్పి రమ్మన్నారు, ఇంట్రెస్ట్ ఇస్తాను రమ్మన్నారు. వెళ్ళాను, వెళ్తే టీ ఇచ్చారు, తాగేసి ఇంటికి వచ్చాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డబ్బులు ఏమైనా నాకు తెలియదు. రైట్. ఖచ్చితంగా ఈవిడ కూడా ప్రజెంట్ అయితే వాళ్ళకి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కూడా అప్పు ఇచ్చింది, 50,000 రూపాయలు అప్పు ఇచ్చింది. వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పిన నమ్మకంగా ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళ ఇంటికి పిలిపించి కూడా ఈ టీలో సైనైడ్ కలిపి హత్య చేసే యత్నం అయితే చేశారు. ఈవిడైతే త్రుట్లో ప్రాణాల నుంచి తప్పించుకుంది. అట్లాగే మరో కొంతమంది ఉన్నారు మనతో పాటు. ఈ ఎడ్లలింగి కాలనీలో ఉన్నటువంటి మోషే అనే వ్యక్తిని కూడా ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే ఉన్నారో సైనైడ్ ఇచ్చి దంసప్లో కూడా సైనైడ్ కలిపి దారుణంగా హత్య చేశారు. ఈ వ్యవహారం మొత్తంగా కూడా ఎవరైతే ఈ నాగూర్బి హత్య కేసు ఏదైతే ఉందో వడ్లమూడిలో జరిగిన హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసుకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇవి నడుకు తెలుస్తున్న వాళ్ళ కోడలు ఎవరైతే మృతుడు ఉన్నారో మోషే వాళ్ళ కోడలు మనతో పాటున్నారు. ఆ రోజు ఏం జరిగిందమ్మా?
ఆ రోజు ఏం జరిగింది తెలియదండి. 1వ తారీఖు రోజు మా మాయ ఫుల్గా తాగేస్తున్నాడు. ఆ 2వ తారీఖే చనిపోయాడని మాకు తెలిసింది 3 నెలల క్రితం. ఏమైందో మా హార్ట్ అటాక్ వచ్చి గొంతు ఎండిపోయి చనిపోయింది అనుకున్నాము. మా మావయ్యని అక్కడి నుంచి వేరే అద్దెకుంటారు, మేము వేరే అద్దెకుంటాం. అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి వేరే రవణమ్మ రోడ్డు మీద ఉండి ఏంది ఇటు నుంచి వస్తున్నాం అంది పొద్దున్నే. ఏంటి మా మావయ్య చనిపోయాడంటే ఆమె అసలు ఏం ఎరగనట్టుగా ఉన్నా చనిపోయాడా, అయ్యో పీసుగాడు నిన్నటిదాకా రాత్రి బాగానే ఉన్నాడు కానీ అని నన్ను ఓదార్చింది. నేను ఏడుస్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యో అట చేసాడు, చచ్చిపోయాడు, బాగున్నాడు, ఎట చచ్చిపోయాడు అని మళ్ళీ కడ్డీలు తీసుకొచ్చి మమ్మల్ని ఏడమాక చిన్న అని చెప్పి నాకు చెప్పి ఓదార్చింది. మళ్ళీ ఇంతలోకి ఈ నాగూర్ బియాంటి కేసు వల్ల ఈ బయటకు వచ్చింది తప్పితే మాకు ఈ పోలీసుల వల్ల మాకు ఎప్పుడు తెలియదు. మొన్న వచ్చి పోలీసుల విచారణ వచ్చి మీ మావ ఇట్లా చనిపోయాడు, కేసు చంపారు, చనిపోలేదు, హార్ట్ అటాక్ వల్ల అనుకున్నారు కానీ జ్యూస్లో కలిపారంట సైనైడ్ వల్ల అని చెప్పి తెలిస్తేనే మాకు తెలిసింది. లేకపోతే మాకు తెలీదు. అమాయకులను చంపుకుంటూ పోతున్నారండి వీళ్ళు. ఎంతమంది ఇంకా ప్రాణాలు తీయడానికి ఇంకా కూర్చున్నారు వాళ్ళు. ఆ నాగూర్ బియాంటి ఏం చేసిందని నాగూర్ బియాంటి మా ఆదుకునేదే తప్పితే మమ్మల్ని ఏమి తప్పు కనేది కాదు. ఆవిడ నమ్మించి ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ నాగమ్మని ఆవిడ డబ్బులు ఇవ్వాల్సి అమాయకులనే ఏం ఎరగని మా మావయ్య అయితే ఆమెకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, వీళ్ళు ఆమెకి ఇవ్వాల్సిన పని లేదు. మరి ఏం తెలియదు, ఆయనకి ఏం తెలియదు, తాగుతాడే కానీ మంచి చెడు తెలీదు. ఆయన ఎంత చంపారో కూడా అర్థం కావట్లేదు. మా అత్తకి ప్రోత్సహించి మందులు థమ్సప్ తీసుకెళ్ళాడు, ముందు అవుతాడు కదా దాంట్లో కలుపుకొని తాగుతాడని చెప్పి ఆ థమ్సప్లో వేసి ఇచ్చారంట. అది మన రిపోర్ట్ల వల్ల తెలిసింది మాకు. లేకపోతే మేము హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు అనుకున్నాము. అసలు వీళ్ళు ఎంత కొడిగాడతారు, వీళ్ళైతే వీళ్ళ మధ్య ఉండటానికి వీలు లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతకని పాల్పడతారు, తల్లులు పిల్లలు లేకుండా చేస్తున్నారు. మమ్మల్ని ఇట్లా ఇంటి పక్కన ఉండి మమ్మల్ని ఒకరికొకరు కాకుండా ఇప్పుడు నా పిల్లలకి నా భర్తకి అండగా లేకుండా మా మావిని లేకుండా చేసేవాళ్ళు. అమాయకుల్ని చంపుతున్నారండి. వీళ్ళని ఏ శిక్ష మీరు విధించాలి. డబ్బులు కాసిపడి పోలీసులు మాత్రం వినిపించకూడదు. అలాంటి వాళ్ళని మీరందరూ చర్యలు తీసుకోవాలి. పోలీసులు గట్టిగా ఇంకా వాళ్ళు ఎంతమందిని మనసులో గుండెల్లో ఉండియో బయట పెట్టేదాకా మీరు ఊరుకోవద్దండి. నాగూర్ బియాంటి ఏ పాపం తెలియదు, నమ్మించి తీసుకెళ్లారు. ఆవిడ వల్లే తెలిసింది మాకు వాస్తవంగా. లేకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయాలో అందరినీ భయపడిపోతున్నాం. క్షణం ఒక్కొక్క వార్త బయటకు వస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి మాకైతే. పిల్లగాళ్ళ వాళ్ళమే ఇంకా బండిలోను కొట్టులోను ఇంత దొరికిందని మొన్న కూడా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా నిజాలు చాలా ఉండి బయటకు రావాల్సినవి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాంబోడియా వెళ్ళి నేర్చుకుని వచ్చిందంటే వాళ్ళు ఎంతకైనా తెగించే చేశారు. ముందు వాళ్ళ అత్త మీద ప్రయత్నించారు. ఆ ఆస్తి కోసం డబ్బు కోసం అమాయకులను ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇళ్ల మధ్యన ఉండటానికి లేదు. ఆ కొట్టు తీసి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కొట్టు తీసుకొని కూర్చున్నాడు. ఇంకా ఏ మొహం పెట్టుకొని కొట్టు తీసుకున్నాడు, ఎవరు వెళ్తారనో. అలాంటి వాళ్ళు ఆ కొట్టులు తీయటం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు ఏదైనా న్యాయం జరగాలి. ఈ జనం ప్రాణాలు మీరే కాపాడాలండి పోలీసులు. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఒక సినిమాలో క్రైమ్ స్టోరీని తలపిస్తుంది అనమాట ఈ ఘటన మొత్తంగా కూడా. దాదాపు ఈ 3 మహిళలు ఒక ముఠాగా ఏర్పడి డబ్బుల కోసం కేవలం వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవటం, వాళ్ళు డబ్బులు అడిగితే కూడా ఆ డబ్బులు చెల్లించకుండా కూడా వాళ్ళని మాయమాటలు చెప్పి పిలిపించి వాళ్ళని కూడా హత్యకు పాల్పడుతున్నారు. సరదాగా హత్యలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ మోషే అనే వ్యక్తికి సంబంధించి కూడా హత్యకు పాల్పడటం కూడా చాలా సిల్లీ వ్యవహారాలు అయితే వెలుగు చూస్తున్నాయి. చిల్లర కొట్లో అతనికి ఏదో చిన్నపాటి గొడవ నేపథ్యంలోనే అతనికి కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి కూడా అతను హత్య చేసినట్లుగా కనబడుతోంది. 3 మహిళలు కూడా దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు నిన్న గుంటూరులో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చూపించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కాలనీకి సంబంధించి 3 మహిళలు కూడా చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. వారిని కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దని చెప్పిన కూడా ఈ మహిళలు ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి మహిళలందరూ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 హత్యలకు పాల్పడ్డారు ఈ 3 మహిళలు. అట్లాగే 4 హత్యలకు పాల్పడడంతో పాటు 3 హత్యాయత్నాలు చేశారంటే 3ని కూడా సైనైడ్ ఇచ్చి నమ్మకంగా బయటకు తీసుకెళ్ళటం, నమ్మకంగా ఇంటికి పిలిపించడం, అట్లా చేసి కూడా వారిని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ 3 కూడా త్రుట్లో తప్పించుకొని కూడా ప్రాణాలు అయితే కాపాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా అయితే సినిమా క్రైమ్ స్టోరీని తలపించే విధంగా ఉన్నటువంటి ఈ ఘటన మొత్తంగా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా తెనాలిలో కూడా తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రాలింగాచారి పాల్గొని వినాయక పూజ నిర్వహించారు. హిందూ పండుగల్లో వినాయక చవితి పర్వదినానికి ఎంతో విశిష్టత ఉందని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శనివారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేశారు, వ్రతాన్ని ఆచరించారు. పండుగ విశిష్టతను వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమవాసులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలకు, ధర్మకర్తలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఆచరించడం ద్వారానే
సమాజంలో శాంతి వర్ధిల్లుతుంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం వినాయకుడికి పూజ చేసుకుంటున్నాం. వినాయకుడికి ఎందుకు పూజ చేసుకుంటున్నాం అంటే ఆయన యొక్క బుద్ధి కుశలత. ఈ మానవుల్లో కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా సరే వాళ్ళ కుశలత ఉండదు, వారి మరుగున ఉన్న విషయాన్ని తీసుకొస్తారు. అది రూపుమాపడానికే ఈ యొక్క వినాయకవర్తిని యొక్క కథను మనం చెప్పుకుంటున్నాం. ఎంతటి మహాశక్తివంతుడో కుమారస్వామి అంత వేగంగా వెళ్ళిపోతాడు. ముల్లోకాలు ఆచరించి స్నానం ఆచరించి కైలాసానికి వస్తే తల్లిదండ్రులు ఆధిపత్యం ఇస్తారనే ఆనందంతో మరి వినాయకుడు మాత్రం ఆచరిస్తాడు, ఆలోచిస్తాడు, ఏమిటి నా మరుగుజ్జు రూపంలో నేను ముల్లోకాల్లో నేను ఎట్లా స్నానం ఆచరించాలి, 3 కోటి నదుల్లో స్నానం ఆచరించడానికి అనుకున్నది తేలికైన విషయం కాదని గ్రహించి తల్లిదండ్రులకు వచ్చి, అమ్మ నాకు ఈ పరీక్ష పెట్టారు, ఇది నాకు వీలు కాదు కదా, నాకు ఏదైనా తరుణోపాయం చెప్పండి అంట. అసమర్థత తెలుసుకున్నవాడు సమర్థుడు అవుతాడు. ఎప్పుడైతే అసమర్థత తెలుసుకున్నాడో వెంటనే బుద్ధి కుశలత ఉన్నది ఈయనకి అని నాయన నారాయణ మంత్రం జపిస్తూ నాన్నగారి చుట్టూతో 3 పర్యాయములు ప్రదక్షిణ చేయమంటాడు. తక్షణమే ఎటువంటి అనుమానం లేకుండా అమ్మ మాటను శిరసావహించి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అక్కడ కుమారస్వామికి అన్నగారు ప్రతి నదిలో స్నానం చేసి ఎదురు వస్తుంటాడు. కైలాసంగా రాగానే చెంతనే వినాయకుడు ఉంటాడు. అప్పుడు వెంటనే కుమారస్వామి అంటారు, అన్నగారికి ఆధిపత్యం అండి, అన్నగారి సమర్థుడు, అన్ని లోకాల్లోనూ ఆయన ముందుకు వచ్చాడు అని చెప్తాడు. అంటే తల్లిదండ్రుల మాటలో ఉన్నంత విలువ ఆయన చూశాడు. అదేవిధంగా గాంధీ మహాత్ముడు ప్రపంచ పూజితుడు అవుతానికి కారణం ఏంటంటే తల్లి మాటన శిరసావహించాడు. నువ్వు ఎడ్యుకేషన్కి వెళ్తున్నావు ఇతర దేశాలకి, అక్కడ నువ్వేమన్నా ఇబ్బంది పడతావు, మానసికంగా శారీరకంగా ఏ విధంగా కాకుండా మద్యము మాంసము పరస్త్రీని ముట్టనే నాకు వాగ్దానం చేయమంటారు. ఎందుకనంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పరీక్ష పెట్టేటప్పుడు పరీక్షలో నెగ్గాలంటే ఈ రకంగా చేయాలని సూచించరా. ఈ అబ్బాయి గాంధీ మహాత్ముడు స్టూడెంట్గా ఉన్నప్పుడు పొరపాటు చేయకుండా ఉండాలంటే అతనికి తగిన క్రమశిక్షణ తెలియజేయాలి. ఈ క్రమశిక్షణ అయితే ఎప్పుడైతే తెలియజేస్తామో జాగ్రత్తగా ఉంటాడు. గాంధీ మహాత్ముడు తూచా తప్పకుండా నేను మా అమ్మకి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నేను ఇట్లాగే ఉంటాను, నేను మాంసం ముట్టను, నేను మద్యం తీసుకోను, పరస్త్రీని ముట్టను, ఇది మా అమ్మకి మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను, దానికి తగ్గేదే లేదన్నాడు. ఆ విధంగా చేపట్టే 37 సంవత్సరాల ప్రాయంలోనే మరి బ్రహ్మచర్యం తీసుకున్నాడు. అంటే తల్లి మాటని ఎంత గౌరవిస్తే అంత గొప్పగా పూజించబడతారని మరి అందరూ తెలుసుకోవాలి. ఇది బుద్ధి కుశలతకు, నిగ్రహానికి, మరి గౌరవం పొందడానికి కూడా వీలైనటువంటిది. వినాయక చవితి మనం జరుపుకున్నామంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరికీ ఉండుగాక. తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటి డాక్టర్ భానుమతి శత జయంతి సభ శనివారం నిర్వహించారు. అకాడమీ తరపున పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని భానుమతికి నివాళులర్పించగా అనంతరం సంగీత విభావన నిర్వహించారు. స్థానిక నందులపేటలోని కవిరాజ పార్కులో గల విజేకే భవనంలో ప్రముఖ నటి, గాయని, కథా రచయిత్రి, దర్శక నిర్మాత డాక్టర్ భానుమతి శత జయంతి సభను శనివారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్ భానుమతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిపండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. డాక్టర్ అయినాల మల్లేశ్వర వ్యాఖ్యాతగా వ్యవహరించగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, ప్రముఖ జర్నలిస్టు రెంటాల జయదేవ్ ప్రసంగించారు. అనంతరం డాక్టర్ భానుమతి పాటల కార్యక్రమం సినీ సంగీత విభావరి నిర్వహించారు. వెంపటి సత్యనారాయణ, బెల్లంకొండ భారతి పలు గీతాలను ఆలపించారు. జేఎస్ భగవాన్, సోమయ్య శాస్త్రి, టి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వీరేశలింగం అయ్యేవారని ఉండేవాడు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. దాదా ఆయన గురించి హస్త సాముద్రికమైన ఆ దగ్గర నేర్చుకుంది. రామారావు గారు అంతే అభిమానమే, నాగేశ్వరరావు అభిమానమే. రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాజయోగం ఉన్నవాడు అయ్యాడు, ఆయన పక్కన కూడా అవుతాడని చెప్పింది. అట్లాగే గార్డెన్ వరకు వంట ఇవన్నీ పొలం. రాధాకృష్ణన్, పివి రాజమోహన్, బెదవాడ గోపాలరెడ్డి, కొడవటి కుటుంబరావు, కాసా సుబ్బారావు,
మాలతి చంద్రుడు దంపతులు, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయితలు, మా శివాజీ గణేశన్, శోభన్ బాబు, జానకి రచన, గానము, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, జ్యోతిషం, తత్వశాస్త్రం, సామాజికమైనటువంటి అనుభవం ఇవన్నీ కూడా ఆమెలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కళాత్మకంగా ఆవిడ ప్రదర్శించినటువంటి విద్యలు. అందుకే కళ తొలంగని షష్ట్యబ్ద కాంతి తార. ఏ రంగంలోనైనా సరే ఆవిడ కళను విడిచిపెట్టలేదు. కళ విడువని ఒక అద్భుతమైన తార. తార అనే పదాన్ని అక్కడ ప్రత్యేకంగా ప్రయోగించారు. సినిమా రంగంలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళని తారలు అనడం, అలాగే ఆకాశంలో తారలను కూడా మనం తారగా చెప్పడం. అన్నిటినీ మించి ఒక అనితర సాధ్యమైన వ్యక్తిత్వం ఆమెది. ఆ వ్యక్తిత్వానికి ఆమె ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రతి మాటకు చమత్కారాన్ని జోడించి మాట్లాడటం, ఎంత క్లిష్టమైన సన్నివేశమైనా సరే తమ సంభాషణ చాతుర్యంతో దాన్ని అనుకూలంగా సానుకూలమైనటువంటి పరిస్థితిగా మలచటం ఆమెకు నిజంగా వెన్నతో పెట్టిన విద్యమో అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ చమత్కారాన్ని తీసుకురావడం అన్నది ఒక సాధ్యమైనటువంటి విషయం కాదు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభిమానులు విజయవాడలోని వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు తమ వంతు సహాయాన్ని అందించారు. వరద నీటిలో ఉన్న వారికి వాటర్ బాటిళ్లు, బ్రెడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పాలు అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నీట మునిగిన విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభిమానులు శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరదల వల్ల నీటిలో చిక్కుకుపోయిన కాలనీ వాసులను తెనాలికి చెందిన సాగర్, అతని మిత్ర బృందం శనివారం పరామర్శించారు. 4000 మంది వరద బాధితుల కోసం ప్రత్యేక వాహనంలో వాటర్ ప్యాకెట్లు, బ్రెడ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లను విజయవాడకు తీసుకువెళ్లి బాధితులకు అందజేశారు. వర్షపు నీటిలోనే బాధితుల ఇళ్లకు వెళ్లి వారికి తమ వంతు సాయంగా వాటిని పంపిణీ చేశారు. తీసుకున్న బరువు ఆగిపోతుంది. వాటర్ బ్యాగ్, ఫుల్ బ్యాగ్. కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, భోజనం అందజేశారు. ముంపు గ్రామంలో పర్యటించి తమ వంతు సహకారం అందించారు. బాపట్ల జిల్లా కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో కృష్ణానది తీర ప్రాంత గ్రామాలు వరద ఉధృతికి పెరిగి వరద ముంపుకు గురయ్యాయి. గత వారం రోజుల నుంచి పెసరలంక, పెద్దలంక, చింతమోటు, జువ్వలపాలెం, మధ్యగూడెం, ఆముదారులంక, కిష్కిందపాలెం, తిప్పలకట్ట వరద ప్రభావిత గ్రామాల్లో కార్తీక్ ఫౌండేషన్ బృందం నాటు పడవలు, ట్రాక్టర్ల ద్వారా పర్యటించి నీటిలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అండగా నిలిచారు. వరదల్లో ఉండిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ దాతల సహకారంతో బాధితులకు రోజు 1000 మందికి పైగా భోజనం, వాటర్ బాటిల్స్, పాలు, బ్రెడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు కార్తీక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నండూరు కార్తీక్ అందిస్తున్నారు. వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల్లో వీధి వీధిన గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. దుగ్గిరాల మండలంలో శనివారం వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. మొదటి రోజు నుంచే ఆయా మండపాల వద్ద సందడి నెలకొంది. వినాయక విగ్రహాల వద్ద విద్యుత్ దీపాలతో మండపాలను ఏర్పాటు చేశారు. ఏమని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి గణపతి స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే లక్ష్మీ గణపతి హోమం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వినాయక విగ్రహాల వద్ద రాత్రి వేళ భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయకుని ప్రతిమల వద్ద పచ్చ తోరణాలతో పందిళ్లు వేసి పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ వినాయకుని ప్రతిమలు పోటాపోటీగా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత వాసులు అందరితో కలిసిమెలిసి ఉల్లాసంగా జరుపుకున్నారు. గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఆధ్యాత్మికంగా కానీ భౌతిక జీవనంలో కానీ అన్నిట్లో ఏ రకమైన విఘ్నాలున్నా కానీ అది పోవాలంటే ముందుగా గణపతితో ప్రారంభిస్తాం. గణపతి అంటే ఏదో శివుడు సంబంధించినటువంటి దేవతామూర్తిగా కాకుండా మా గురువుగారు 2 రకాలుగాను, అంటే మనం మొదట ప్రారంభించేదే శుక్లాంబరదం విష్ణు అంటాం, విష్ణు రూపుడుగానే ఆ గణపతిని ప్రారంభిస్తాం. అందుకని అటువంటి భేదాలు ఏమీ లేకుండా అన్ని రకాలుగా మన అభివృద్ధికి ఎంతో తోడ్పడేటువంటి ఆ గణపతి ఆరాధనతో అందరూ కూడా చక్కగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క జీవనంలో ఇహ పర సౌఖ్యాలు అన్నీ కలగాలి అందరికీ అని అభినందనలు. వాళ్ళకి అనేక నిదర్శనాలు కనబడడంతో సంవత్సరానికి ఎక్కువ మంది జనవాహనం పెరుగుతోంది. ఇవాళ రోజున ఈ సంవత్సరం ఇవాళ రోజున విశేషం ఏంటంటే ఉదయాన్నే స్వామివారికి అర్చన అయిన తర్వాత అభిషేకం చేస్తారు. అభిషేకం ఇక్కడే ముగుస్తుంది. అభిషేకం చేసిన తర్వాత హోమం చేస్తున్నారు పక్కన యజ్ఞశాలలో. ఆ హోమం యొక్క విశేషం ఏంటంటే అది లక్ష్మీ గణపతి హోమం. అంటే సర్వసంపన్నత, ఏమీ విఘ్నాలు లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉండడం. అదే కాకుండా చాలామంది చాలా చోట్ల సరస్వతి పుస్తకాలు అవి పెట్టి కూడా పూజ చేస్తారు. ఇది చాలా చక్కగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆలయాల్లో విశేషంగా జరిగిన వినాయక చవితి పూజలు. పలు ప్రాంతాల్లో గణేష్ ప్రతిమల వద్ద భక్తుల సందడి. తెనాలిలో సైనైడ్ కిల్లర్స్. మాయ మాటలు చెప్పి నలుగురిని సైనైడ్తో హతమార్చిన కిలాడి లేడీలు. అప్పు తీసుకుని అడిగితే చంపేస్తున్న సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.